దేవుని బిడలగా కొనసాగుతున్న మనం ఈ శరీరం బాగున్నా ఆయన పని చేయాలి, బాగోకపోయినా ఆయన పని చేయాలి. ఎవరి పని? దేవుడి పని. అది దేవుడు పెట్టిన నియమం. ఆ నియమాన్ని గుర్తిరిగి ఈరోజు మనం అందరూ ఇక్కడ కూడుకున్నామని నేను నమ్ముతున్నాను. లోకం అనేది విభిన్న దశలలో విభిన్న పరిస్థితుల్లో ఉంది. లోకం దాకెందుకు, మనూరులోనే చాలా రకాల సమస్యలు ఈ వారంలో మనం చూసాం. అవన్నీ చూస్తున్నప్పుడు, అవన్నీ వింటున్నప్పుడు మనసెంతో తరికిపోయే పరిస్థితి, అంటే విపరీతమైన బాధకు లోనయ్యే పరిస్థితి ఏర్పడింది. మీరు ఎప్పుడైనా గమనించుకోండి, మీ కళ్ళ ముందు ఒక సమస్య కనబడినప్పుడు ఆ సమస్య మీకు ఎక్కడొస్తుందో అన్న భయం సగం మనల్ని బాధ పెట్టేస్తుంటుంది. అవునా కాదండి? వాస్తవం. పొరపాటున అదే టైంలో మనకు జ్వరం వచ్చిందో, అదే టైంలో మనకి ఏమైనా కష్టం వచ్చిందో, అదే టైంలో ఏమైనా అనారోగ్య పరిస్థితి వచ్చిందనుకోండి, అవి బాబు నా పరిస్థితి ఏంటి ఇలా అయిపోతుందని ఒక బెంగ ఎక్కువైపోద్ది మనకి. అంటే మీరు ఆలోచన చేయండి, మన చుట్టూ ఉన్నాయి ఏంటంటే బలహీనపరిచే పరిస్థితులు. ఏ పరిస్థితులు? బలహీనపరిచేవి. ఇలాంటి బలహీనపరిచే వాతావరణంలో మనకు బలము దొరికే ఏకైక చోటు, బలాన్నిచ్చే ఏకైకది ఏంటంటే దేవుని వాక్యం మాత్రమే, దేవుని మందిరం మాత్రమే. ఇక్కడ మాత్రమే మనం బలపడే అవకాశం ఉంది. ఇక్కడ మాత్రమే ఆయన వాక్యముతో మన బ్రతుకుల్లో బలహీనతలు పోగొట్టుకునే ధన్యత ఉంది. కాబట్టి ఇక్కడికి వచ్చిన మనందరం కూడా ధన్యులుగానే భావించాలి, కానీ సమయాన్ని పాడు చేసుకున్నట్టుగైతే ఎవరు భావించకూడదు. చాలా విలువైన సమయాన్ని దేవుడు మన మధ్య పెట్టాడు. సాధారణంగా లోకంలో బ్రతుకుతున్న మనుషులకి రకరకాల సమస్యలు అనేవి చోటు చేసుకుంటున్నాయి. ఏం వస్తున్నాయి? సమస్యలు, లేదా శ్రమలు, లేదా కష్టాలు, లేదా బాధలు. ఇవన్నీ పర్యాయ పదాలు. నాకు ఏ శ్రమ లేదండి అన్న వాళ్ళు చేతులు ఎత్తండి ఒకసారి. ఇక్కడ ఉన్న ఊర్లో ఎవరైనా ఎత్తవచ్చు. నాకే శ్రమ లేదండి, నాకే కష్టం లేదండి అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. వెరీ గుడ్. మీరు అంత మంచిలో ఇప్పుడు చెప్తాను చూడండి. నాకు శ్రమ ఉందండి అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. చెప్పాను కదా, దానికి ఎత్తరు, మీరు దీనికి ఎత్తరు. అందుకన్నా కదా మీరు అంత మంచిలో నేను చెప్తానని. సరే, వెరీ గుడ్. శ్రమలు లేనుడైతే ఎవడో లేడు. ఉన్నాడా? లేడు. అన్ని బాధలే, ఒక బాధ కాదు. పర్టిక్యులర్గా ఇది బాధ అని చెప్పుకునేది ఏమీ లేదండి. మనసులో కలుగుతున్నవన్నీ ఏంటి? బాధలే. ఫర్ సపోజ్ ఒకటి చెప్తాను మీకు, ఒక ఆయనకి 4 కొడుకులు. ఎంతమంది కొడుకులు? 4 కొడుకులు. 4 ఎకరాలు ఉంది. వినాలి మీరు. ఎన్ని ఎకరాలు ఉంది? పొలం. 4 ఎకరాల పొలం ఉంది. ఆస్తిపరుడా కాదా? ఆస్తిపరుడే. పైగా 4 కొడుకులు. నెంబర్ 1 చూసుకోక్కర్లేదు. 4 ఎకరాలని 4 కొడుకులకి రాసిచ్చేశాడు. ఎవరు? తండ్రి. రాసిచ్చిన తర్వాత పొలాన్ని పంచుకున్న కొడుకులు ఓ మాట అన్నారు. ఏమనంటే, నాన్న కూడా పంచుకుందాం అన్నారు. ఎవరిని? నాన్నే. ఎలారా అంటే, సంవత్సరానికి 12 నెలలు కాబట్టి 3 నెలలు అన్ని ఇంట్లో, 3 నెలలు రెండో వాడి ఇంట్లో, అలా ఒక్కొక్కడి ఇంట్లో 3 నెలలు చెప్పినా నాన్న కూడా పంచుకుందాం అని అన్నారు. సరే, 4 ఎకరాలు ఇచ్చిన తండ్రి మొదట 3 నెలలు అన్నగారింట్లో ఉన్నాడు. అక్కడి నుంచి బయలుదేరి రెండవ 3 నెలలు తమ్ముడింట్లోకి వెళ్తేటప్పటికి మా నాన్న వస్తాడని ఎదురు చూస్తున్న తమ్ముడింటికి ఈ తండ్రి వెళ్ళే. ఏమైందిరా అంటే, తెలిసిన వార్త ఏంటంటే, ఆ తండ్రి ఎందుకో మానసిక క్షోభ తట్టుకోలేక ఆయన అంతటా ఆయనే చితి పేర్చుకొని అందులో కాలి చనిపోయాడంట. ఇది టీవీలో వచ్చిన న్యూస్. 4 ఎకరాలు. ఎంతమంది కొడుకులు? 4 కొడుకులు. 4 చూస్తారని కూడా అన్నారు. కానీ మీరు అర్థం చేసుకోండి, ఆయన మనసులో ఏ బాధ ఉందో ఎవరికి తెలీదు. అంటే ప్రతి మనిషి మనసులో బాధలు ఉన్నాయా లేదండి? వెరీ గుడ్. ఇంకా ఒక అడుగు ముందుకేస్తున్నాను. ఈ బాధలో లోకస్తుల కంటే ఒక అడుగు ఎక్కువ క్రైస్తవులకు ఉన్నాయి. నిజమా కాదా? ఎవరికి ఎక్కువ ఉన్నాయి?
క్రైస్తవులకి ఎక్కువ ఉన్నాయి. నేను అడుగుతున్నాను, మీరు జాగ్రత్తగా వినండి. అసలు మనకెందుకు ఇన్ని బాధలు వస్తున్నాయి? మన చుట్టూ ఎందుకిన్ని సమస్యలు చుట్టుకుంటున్నాయి? ఎందుకిన్ని శోధనలు లేదా ఇన్ని శ్రమలు మనకు ఎదురవుతున్నాయి అనే ప్రశ్నకు ఖచ్చితంగా ప్రతి క్రైస్తవుడికి సమాధానం తెలియాలి. ఖచ్చితంగా మీరు ఊహించని సమాధానం ఇద్దామని నేను అనుకున్నాను. మార్చిపెట్టి వినండి. క్రైస్తవుడికి ఎందుకు ఇన్ని శ్రమలు వస్తున్నాయి అన్న ప్రశ్న మనం వేస్తే, జస్ట్ ఈ ప్రశ్నకు నేను సమాధానం చెప్పి ఆమెనంటాను. దీని సమాధానం చూసే ముందు బైబిల్ నుంచి ఒక వచనం చూసి మన ప్రయాణాన్ని స్టార్ట్ చేద్దాం. అందరూ తీద్దాం, తీయండి. ద్వితీయోపదేశకాండము 30వ అధ్యాయము. అందరూ తీద్దాం. నా గొంతు బాగాలేదు, మీరు త్వరగా తీసి నాకు సహకరించాలి. ద్వితీయోపదేశకాండము 30వ అధ్యాయము. నా మాటలు అర్థమవుతున్నాయి కదండి అందరికీ? ఏమా? వెరీ గుడ్, చాలా బాగా పెట్టారు. మైక్ కూడా చాలా బాగుంది. వందనాలండి పెట్టిన వాళ్ళకి. ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం. ఎంత చెప్పానండి? ద్వితీయోపదేశకాండము 30వ అధ్యాయం. తీస్తాను నేను ఒకసారి. ద్వితీయోపదేశకాండము 15వ వచనం చూద్దామా ఒకసారి అండి. ద్వితీయోపదేశకాండము 30వ అధ్యాయము 15వ వచనం. ఓకే. చూడుము, నేడు నేను జీవమును, మేలును, మరణమును, కీడును ఎవరి ఎదుట? మనుషుల ఎదుట. మీరు ఈ మాట జాగ్రత్తగా వినాలి వీరబ్రహ్మం గారు. ఇది మీరు చదువుతున్నప్పుడు మీకు ఏమనిపించిందో నాకు చెప్పండి. మామూలుగా దేవుడు మనుషులతో మాట్లాడుతూ అంటున్నాడు, మీ ఎదుట జీవమును, మరణమును, కీడును, మేలును మీ ముందు పెట్టాను. నేను పెట్టాను. ఎవరు పెట్టారు? ఎందుకు పెట్టాడు? ఇంకో వచనం, అదే 30వ అధ్యాయము 18వ వచనం కూడా చూద్దాం. 19వ వచనం. నేను నేడు జీవమును, మరణమును, ఆశీర్వాదమును. వెరీ గుడ్. ఏంటది? శాపము. ముందుదేంటి? ఆశీర్వాదము. నేను అంటే దేవుడు నీ ఎదుట ఉంచాడు. దేన్ని? జీవాన్ని, మరణాన్ని, ఆశీర్వాదాన్ని, శాపాన్ని. జీవాన్ని, మరణాన్ని, కీడుని, మేలుని ఎవరి ముందు పెట్టాడు అంటే మీరు అందరూ జనరల్గా చెప్పండి. ఈ మాట చదివినప్పుడు మీకు ఏమర్థమైంది? సోమలమ్మ గారు ఇలా చూడాలి, మాట్లాడకూడదు మీరు. నేను జీవాన్ని పెట్టాను మీ ముందు, మరణాన్ని పెట్టాను, కీడును పెట్టాను, మేలును పెట్టాను, ఆశీర్వాదాన్ని పెట్టాను, శాపాన్ని పెట్టాను, మీ ముందు పెట్టాను రెండు పెట్టాను అంటున్నాడు ఆయన. ఎవరో? దేవుడు. మీకేమర్థమైంది అంటున్నాను నేను. మీరు మాట్లాడాలి, నాతో చెప్పాలి. పెట్టాను, దాని అర్థం ఏంటి అంటే ఇందులో ఏది కావాలో మీరు చూస్ చేసుకోండి, అంతేనా? దాని అర్థం అదే కదా. మీ ముందు జీవం పెట్టాను, మరణం పెట్టాను, మీకేది కావాలి? మీ ముందు కీడు పెట్టాను, మేలు పెట్టాను, మీకేది కావాలి? మీ ముందు ఆశీర్వాదం పెట్టాను, శాపం పెట్టాను, మీకేది కావాలి? మనకే ఆప్షన్ ఇచ్చాడు ఆయన. నీకేం కావాలి? ఎవరు? దేవుడు. వెరీ గుడ్. ఇప్పుడు మీరు అందరూ తెలివైన వాళ్ళు కాబట్టి, మంచోళ్ళు కాబట్టి మీకు ఏది కావాలో చెప్తారు. చెప్పండి. జీవమా, మరణమా? చెప్పండి. అంటే మీ సెలక్షన్ ఆల్రెడీ అయిపోతుంది. వెరీ గుడ్. జీవమా, మరణమా? జీవం. ఆల్రెడీ సెలెక్ట్ చేస్తారు ఒకటి, జీవం. వెరీ గుడ్. తర్వాత కీడా, మేలా? అసలు ఎక్కడ కాంప్రమైజింగ్ లేదు సెలక్షన్లో. ఇప్పుడు ఇంకా పెద్దది. ఆశీర్వాదమా, శాపమా? శాపాలొద్దు. వెరీ గుడ్. ఏం కావాలి? ఆశీర్వాదం. అంటే మీరు అన్నీ మంచియే
కోరుకున్నారు. ఆయన ఎన్ని పెట్టాడు? 2 పెట్టాడు. ఆ రెండిట్లో మీరు ఏం కోరుకున్నారు? మంచియే కోరుకున్నారు. ఇప్పుడు మీ అందరూ మంచి పడుతుందని చెప్పండి. నేను కోరుకున్నది నిజంగానే జీవమండి అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. మీరు అనుకున్నది కాదు, దానికి ఆధారం. సరే, నేను అనుకుంది, నేను కోరుకుంది నిజంగానే ఆశీర్వాదం అండి అని చేతులు ఎత్తండి. నా మాట మీకు అర్థం కాలేదా? రెండిట్లో మనకేం కావాలన్నాం? ఆశీర్వాదం అన్నాం. కానీ నిజంగా నువ్వు కోరుకుంది, లేదా నేను కోరుకుంది, లేదా మనం కోరుకుంది ఆశీర్వాదమేనా, లేదా ఆశీర్వాద ముసుగులో ఉన్న శాపమా, జీవమనే ముసుగులో ఉన్న మరణమా? మనం చూస్ చేసుకుంది ఏంటి? ఎందుకు ఈ డౌట్ అడిగాను తెలుసా? ఇప్పుడు ఈ డౌట్ నేను చెప్పే ముందు మీకు కొన్ని విషయాలు చెప్తాను. మీరందరూ నా వైపు జాగ్రత్తగా చూడండి. మీకోసం నేను టీవీ కొనుక్కు రాలేదు, ఇంట్లోంచి పట్టుకొచ్చాను. అందరికి వందనాలు. వందనాలు చెప్పండి. వెరీ గుడ్. మీ అందరికీ డబ్బులు తెలుసా? డబ్బులు రాజమండ్రి నవ్వుతారేటి తెలుసు కదా అందరికీ. వెరీ గుడ్. డబ్బుల్లో 500 రూపాయల నోటు అని ఒకటి ఉంటుంది. ఏ నోటు తెలుసా? నవ్వుతారేటండి. తెలుసా? తెలీదా? వెరీ గుడ్. ఇప్పుడు మీకు ఒక వీడియో చూపిస్తాను. అందులో ఏది నిజమైన నోటో మీరు నాకు చెప్పాలి. టీవీ కనబడుతుందా? ఏమండి వచ్చేస్తుంది మన బొమ్మ. అందరూ చూడండి, టీవీ వెంక చూడండి, దాని వైపు చూడండి. నేను ఆపుతాను. ఏమండి ఇది ఒక ఎక్స్పెరిమెంట్ చేశాడు ఒక ఆయన. చేసి కొన్ని విషయాలు చెప్తున్నాడు. అందరూ టీవీని చూడండి. అదిగోండి ఆయన డబ్బులు తీసుకున్నాడు. కనబడ్డాయా? మాట్లాడలేదు. కనబడ్డాయా? ఏ నోట్ అది? సంఘ పెద్ద గారికి కనబడట్లేదు ఇంతకీ. సరే చూడండి, కనబడిన వాళ్ళు మట్టుకు చూడండి, అంతకు మించి మనం తర్వాత చూద్దాం. ఓకే, ఏ నోటు? 500 నోటు. కనబడిందా? ఎన్ని ఉన్నాయి? 5. వెరీ గుడ్. చూసారా 5 నోట్లు? చూసారా లేదా? వెరీ గుడ్. అందులో అమ్మ వినాలి, ఆ 5 నోట్లలో, అందుకే పెద్ద టీవీ కొనండి. చంద్రలీల గారా, ఎవరికైతే కనబట్టలేదో వాళ్ళు పెద్ద టీవీ కొనండి. సరే, ఎన్ని నోట్లు ఉన్నాయి? 5 నోట్లు ఉన్నాయి కదా. ఈ 5 నోట్లలో 3 ఒరిజినల్, 2 ఫేకు. ఎన్ని ఒరిజినల్లో? 3 ఒరిజినల్లో. ఎన్ని ఫేకు? ఇగో మీకు ఇంకొక 5 నిమిషాలు ఉంచుతాను టైము. అందులో ఏది ఒరిజినల్లో ఏది ఫేకో మీరు చెప్పాలి నాకు. కనబడుతున్నాయా? ఆయన మరీ దగ్గరగా బొమ్మ దగ్గరికి వేసి చెప్తున్నాడు. చూడండి, ఒకటి తీశాడు, రెండోది తీశాడు, ఆ స్ట్రిప్ చూపిస్తున్నాడు మీకు. స్ట్రిప్ అని చూడండి అంటున్నాడు. ఓకే, మూడోది తీశాడు. అన్నిటికీ ఉంది, అన్నిటికీ ఉంది ఆ స్ట్రిప్పు, పచ్చరంగు ఉంది కదా. వెరీ గుడ్. 5టికి తీశాడు. కనబడుతున్నాయా? వెరీ గుడ్. అయితే ఇప్పుడు ఆ 5టిల్లో 3 ఒక పక్కన పెట్టాడు, 2 ఒక పక్క పెట్టాడు. పెట్టి ఆ 3టికి ఈ 2టికి తేడా ఏంటంటే, ఆ స్ట్రిప్ ఉంది కదా, ఆ ఫేక్ దాంట్లో గాంధీ గారికి దగ్గరగా ఉంది. అది నా మాట మీకు అర్థమైందా? ఒరిజినల్ దాంట్లో దూరంగా ఉంది. చూడండి, ఇప్పుడు మీకు చూపిస్తాడు. అది గాంధీ గారి పక్కనే ఉంది ఫేక్ దాంట్లో. ఓకే, ఒరిజినల్ దాంట్లో ఎలాగుంది? దూరంగా ఉంది. కనబడిందా? చూపించాడా? కనబడుతుందా లేదా? వెరీ గుడ్. ఇప్పుడు మీ అందరూ మాట్లాడుతున్నాను నేను. ఓకే, మీ కళ్ళ ముందున్న 500, రోజు మీరు చూసే 500. నిజం చెప్పండి, ఆ వీడియో చూపించాను కాబట్టి మీరు చెప్పారు. కానీ వీడియో చూపించుండకపోతే అందులో ఏది నిజమో ఏది అబద్ధమో మీకు తెలుసా? అయ్యే పనా? అదే అన్న, ఆ స్ట్రిప్ ఉంది చూసారా? ఓ స్ట్రిప్ ఏమో దగ్గరగా ఉంది. ఇప్పుడు వచ్చేసేయండి, డూప్లికేట్ మీద కూడా ఆ ప్రింటింగ్ వచ్చేసింది. ఆ యాస్టీస్ దింపేస్తున్నాడు ఒకడైతే. నిన్న ఎవడో గ్రూప్లో పెట్టాడు, ఒక చిన్న స్టార్ అంతే తేడా. రెండింటికి సేమ్ ఆర్బీఐ ఉంది,
500 వెనకాల కనబడుద్ది, అది ఉంది. గాంధీ గారి బొమ్మలో ఒక నెంబర్ కనబడుద్ది, అది ఉంది. అన్నీ ఉన్నాయి. చిన్న స్టార్ పెట్టాడు తేడా. అంటే మీరు గమనించుకోండి, సాధారణంగా ఈ డిఫరెన్స్లో ఒక డూప్లికేట్ నోట్ మీ దగ్గరికి వచ్చినప్పుడు మీకు వెంటనే తెలియదు ఏది నిజమో ఏది అబద్ధమో. ఇంకా కొన్ని చూపిస్తాను మీకు, చూడండి. అదిగోండి, ఫోన్లు వాడారా మీరు? మాట్లాడలేదు మీరు. ఫోన్ వాడారా? వెరీ గుడ్. ఏ ఛార్జర్ అది? అదే ఛార్జరు జూమ్ చేస్తాను చూడండి. ఏ ఛార్జరు? శాంసంగ్ ఛార్జరు. సూర్యప్రకాష్ గారు చూస్తున్నారా? వెరీ గుడ్. అయితే అందులో ఫస్ట్ది ఒరిజినల్లో, రెండోది ఏంటి? డూప్లికేటు. తేడా ఏంటి అనుకుంటున్నారా? ఏమీ లేదు. అక్కడ చూడండి, గీత పెట్టాడు, ఎర్రదే. అక్కడ చిన్న బొడుపు ఉంది ఎత్తులాగా, దీనికి లేదు. నా మాటకి అర్థమైందా? దీనికి ఉంది, దీనికి లేదు. అదేంటి తేడా? న్యాయానికి అది మనకు తెలియదు కాబట్టి ఏది ఒరిజినల్లో ఏది డూప్లికేటో మనకి తెలీదు. అవునా కదా? వెరీ గుడ్. ఏంటది? ఏ గొలుసు? చంద్రలీల గారు వెరీ గుడ్. బంగారు గొలుసు. అందులో ఏది నిజం? మాట్లాడాలి మీరు. పరీక్ష చేసి కనుక్కుంటేనే కానీ తెలీదు. కానీ ఒకటి నిజం, ఒకటేంటి? అబద్ధం. వెరీ గుడ్. తర్వాత ముత్యాలు కనబడుతున్నాయి మీకు. ముత్యాలు, అందులో కూడా ఒకటి నిజం, ఒకటేటి? ఏమండి మీరు అర్థం చేసుకున్నారు లేదో? మీ కళ్ళ ముందు ఉన్నవే ఇవన్నీ. మీ కళ్ళ ముందు ఉన్న వాటిలోనే ఫేక్ ఎక్కువ ఉన్నాయి. ఆ ఫేక్ని తెలుసుకునే ప్రయత్నాలు మనం ఎంతో చేస్తేనే కానీ దొరకతలేదు. నా మాట మీకు అర్థమైంది లేదా? ఇంకా చూపిస్తాను చూడండి. వాటర్ బాటిల్ కనబడిందా? వెరీ గుడ్. ఏంటి? ఏ కంపెనీ? అందులో ఒకటి నకిలీ ఉంది, చెప్పండి సూర్యప్రకాష్ గారు. ఏమండి కనబడతలేదు. అందులో ఒకటి నకిలీ ఉంది, చెప్పండి అయ్యా. ఎన్నున్నాయి? ఎన్నున్నాయి? వెరీ గుడ్. అందులో ఎన్ని ఉంది? ఒకటే ఒరిజినల్ ఉంది, మిగతా 3 ఏంటి? నకిలీయే. చూడండి, ఒకదానికేమో BELSRI బెల్శ్రీ, అంతేనా? వెరీ గుడ్. తర్వాతది BILSERI, నాకు అంత ఇంగ్లీష్ రాదు. ఏమండి ఇప్పుడు 3వది ఒరిజినల్ BISLERI బిస్లెరీ. తర్వాత BRI SLEI, అదేదో స్పెల్లింగు, కానీ అన్నిటిలో స్టార్టింగ్ B, లాస్ట్ ఏంటి? I. రంగు ఏంటి? పచ్చ రంగు. చూడగానే మనకి ఏ వాటర్ అనుకుంటాం? బిస్లెరీ. అవునా కదా? నా మాట అర్థమైందా లేదా? పొరపాటున ఇదే మంచి నీళ్ళని కొనుక్కొని మరీ తాగేస్తే కంపెనీ టాటా అంట, తాగినోడు కూడా టాటా. నా మాట మీకు అర్థమైందా లేదా? ఎందుకని? ఫేక్ ఏటో ఒరిజినల్ ఏటో మనకి తెలీదు. నా మాటకి అర్థమైందా లేదా? ఇలా మీరు ప్రతి దాంట్లోనూ, అదిగోండి పేస్ట్ చూసారా? గాడాలందరికీ తెలుసు. పైదేటి? కోల్గేటు. కిందదేటి? ఏమండి చూడటానికి ఎలాగున్నాయి? ఒకేలా ఉన్నాయి. కంపెనీలు కూడా ఒక 0 తేడా అంతే, మిగతా అన్నీ ఒకేలాగా ఉన్నాయి. నా మాటకి అర్థమవుతుంది లేదా? వెరీ గుడ్. చాక్లెట్, పిల్లలు తినే చాక్లెట్ కనబడుతుందా సోనాక్షి? ఏది తినేది ఒరిజినల్లో? పైదా కిందదా? వెరీ గుడ్. పై దాని పేరేటి? డైరీ మిల్క్. కింద దాని పేరేటి? అది డైరీ మిల్కే, కానీ పై దాని రూపం వేరు, కింద దాని రూపం వేరు. అంటే మీరు అర్థం చేసుకోండి, మన కళ్ళ ముందే ఎన్నో ఉన్నా అందులో అన్నీ నిజమైనవైతే కాదు. కానీ మనకు తెలియకుండా ఎన్నో ఫేక్వి మనం వాడేస్తున్నాం రోజువారీలో. అత్తగారు కూర చాలా బాగుంటుందంట. అల్లుడి గారి ఇంటికి వచ్చారు. ఎలాగుంది బాబు కూర? అత్తమ్మ బాగానే ఉండవు కానీ కారం పెద్ద అనిపించలే. ఏమనిపించలే? కారం అనిపించలే. అప్పుడు అత్తగారు వేసి డెలివరీ తెలుసా?
కొన్నా కారం బాబు, ఆడిచిన కారం అయితే బాగుండు. ఏ కారం బాగుంటుంది? ఆడిచిన కారం అయితే బాగుంటుందంట. ఇది ఏ కారం అంట? అంటే కొన్నా కారం ఒరిజినల్ అయితే, క్షమించాలి, ఆడిచిన కారం ఒరిజినల్ అయితే కొన్నదేటి ఫేక్. నా మాట మీకు అర్థమైందా లేదా? ఇప్పుడు మీ అందరూ మాట్లాడుతున్నాను. ఇన్ని చూసిన దాంట్లో ఇప్పుడు మీ ఇంట్లోకి వెళ్ళి టెస్ట్ చేసుకోండి, ఎన్ని ఫేక్ ఉన్నాయి. నా మాట అర్థమవుతుందా? ఎక్కడో చొక్క, ఎక్కడో ఒక అక్షరం, ఎక్కడో ఒక గీత, ఎక్కడో ఓ షేపు, అన్ని ఎలా పసిగడతాం మనం? మరి ఎన్ని ఫేక్ ఉండుంటాయి? నా మాట మీకు అర్థమవుతుందా లేదండి? ఇప్పుడు నేను అంటాను, అమ్మ వినాలి మీరు, నేను అంటాను, మీ కళ్ళ ముందున్న వాటిలోనే ఏది నిజమో ఏది అబద్ధమో తెలుసుకునే సామర్థ్యం మనకు సరిగ్గా లేదు. ఉందా లేదా? చెప్పండి, ఉందా లేదా? అందుకే ఈరోజు మోసాలు. ఒకడు మోసం చేసి బతికేస్తున్నట్టే మోసపోయేవాడు ఉండబట్టే. అవునా కదా? వాడు చలామణి అవుతున్నాడు. ఇప్పుడు మనం చూసిన ఫేకులన్నీ ఉన్నాయంటే అవి తీసుకునేవాళ్ళు, యాక్సెప్ట్ చేసేవాళ్ళు ఉండబట్టే. అంటే మన కళ్ళ ముందు జరుగుతున్న దాంట్లోనే నిజాన్ని అబద్ధాన్ని తెలుసుకోలేని పరిస్థితుల్లో మనం ఉన్నాం. ఇప్పుడు ఈ మాటలన్నీ మనసులో పెట్టుకుంటే ఇప్పుడు మన కష్టాల దగ్గరికి వద్దాం. దేని దగ్గరికి? కష్టాల దగ్గరికి. ఏమండి, మనందరికీ ఏమొస్తాయి? కష్టాలు వస్తాయి. వెరీ గుడ్. ఏ కష్టాలు వస్తాయి? మీకు తెలిసినవి చెప్పండి. మీకు వచ్చిన కష్టాలే. ఇప్పుడు నేను చెప్తాను, వినండి. నెంబర్ 1, ఆర్థికపరమైన కష్టాలు ఉంటాయా? టైంకి డబ్బులు లేకపోవడం ఏంటి? కష్టమే. అప్పులు ఉండడం ఏంటి? కష్టమే. ఏమండి, ఒక ఏదైనా పని చేద్దామన్న చేతిలో ఏమీ లేకపోవడం కూడా కష్టమే. అంటే సరిగ్గా ₹1 మనం సంపాదించలేకపోవడం కూడా మనకేంటి? కష్టమే. ఆర్థిక కష్టం ఉందా లేదా? చెప్పండి. ఉంది. ఎంతమందికి ఉండొచ్చు? చాలామందికి ఉండొచ్చు. ఇక్కడ అందరికి ఏముంటాయి? ఎక్కువ ఆర్థిక ఇబ్బందులే. గట్టిగా ఏమన్నా మాట్లాడమనుకోండి, పొండు బాబు నేను అదే చూస్తున్నాను, నాకేమన్నా వస్తే నీకు ఇద్దామని చూస్తున్నాను. అందరికి వందనాలండి. ఎవరికేమన్నా వస్తే అంటే అర్థం చేసుకోండి, ఇండైరెక్ట్గా నాకేం చెప్తున్నారు? నాకేమున్నాయి? ఆర్థిక ఇబ్బందులు. ఓకే, వెరీ గుడ్. రెండవది శారీరక ఇబ్బందులు. అవి ఏంటి? కష్టాలే. శారీరక ఇబ్బందులు అంటే రోగాలు, బాధలు. అవునా కదా? ఒంటి నొప్పులు, పంటి నొప్పులు, కంటి నొప్పులు, ఎన్నేటి అవి కష్టాలే. అవి కూడా ఇక్కడ నాకు తెలిసి చాలామందికి ఉంటాయి. మీరు అనుకుంటున్న బీపీ, పంచదార కూడా, అది కూడా ఏ ఇబ్బంది? మరి అది కష్టం కాదా? బీపీ ఉన్నవాడు టైంకి మాత్ర వేసుకోకపోతే తెలుస్తుంది కష్టమేటో. షుగర్ ఉన్నవాడు టైం టు టైం మెయింటైన్ చేయకపోతే తెలుస్తుంది కష్టమేటో. అంటే అది కూడా ఏంటి? కష్టమే. వెరీ గుడ్. ఒకటి ఆర్థిక ఇబ్బందులు, రెండవది శారీరక ఇబ్బందులు, మూడవది మానసిక ఇబ్బందులు. ఏ ఇబ్బందులు? అవి కూడా ఏంటి? అంటే వీళ్ళకి డబ్బులు ఉండొచ్చు, ఆరోగ్యం ఉండొచ్చు, కానీ ఏం బాగోదు? మనసు బాగోదు. ఎందుకు బాగోదు? ఎందుకో కొందుకు. భార్య మంచిది కాదని నాకేం బాగాలేదండి, మనసు బాగాలేదండి. భర్త మంచోడు కాదని తిరుగుతున్నాడు, తాగుతున్నాడని నాకేం బాగాలేదండి, మనసు బాగాలేదండి. పిల్లల సలిలేరని ఏం బాగాలేదండి, మనసు బాగాలేదండి. ఇలా 1, 2 కాదు, మన చుట్టూ ఉన్న ఎన్నో పరిస్థితులను బట్టి మానసిక ఒత్తిడులు, అవి కూడా ఏంటి? కష్టాలే. అలా మీరు ఆలోచించుకుంటూ పోతే మనిషికి పుట్టెడు కష్టాలు ఉన్నాయి. ఎన్ని చెప్పండి మీరు? ఎన్ని? పుట్టెడు. అయితే అమ్మ వినాలి మీరు. అయితే ఇప్పుడు మీ అందరికి ఒక అద్భుతమైన సత్యాన్ని నేను చెప్పబోతున్నాను. మనసు పెట్టండి, బాగా వినాలి మీరు, నా వైపు చూడాలి. ఇప్పుడు మనిషికి కష్టాలున్నాయి అని ఏదైతే చెప్పుకున్నామో, ఇప్పుడు దాకా మనం చెప్పుకున్న కష్టాలన్నీ ఒరిజినల్ కాదు, ఫేక్. నా మాట మీకు అర్థమైందా లేదా? ఏంటవి? ఫేక్. ఫేక్ ఏంటంటారా? పైకి ఎలా కనబడింది? ఇదేరా మన బాధ అనుకున్నాం. తీరా ఓపెన్ చేస్తే లోపలే ఉంది
ఫేక్. అంటే మన కళ్ళ ముందు కనబడుతున్న ఈ బాధలు నిజం కాదు. ఏంటి నిజంగా? మాకు సమస్యలు లేవా? మాకు బాధలు లేవా? మాకు ఇబ్బందులు లేవా? అవి లేవట్టవేటి? అవి ఫేక్ అంటావేటే అంటే బాగా వినండి, ఇవే చూస్తున్నారు మీరు. ఇవన్నీ ఫేక్ అయితే వీటన్నిటికీ మూలమైన రియల్ ఒరిజినల్ ఒకటి ఉంది వెనకాల. నా మాట మీకు అర్థమైందా లేదా? ఇంకా చెప్పాలంటే ఇవన్నీ రావడానికి కారణం ఆ ఒరిజినల్లే. నా మాట అర్థమైందా? ఎందుకంటే ఏటా ఒరిజినల్ అంటే మన కళ్ళ ముందేమో కొన్ని మాయలు కనబడుతున్నాయి, ఇవన్నీ కష్టాలు అనుకుంటున్నాం. కానీ కళ్ళ ముందున్న కష్టాల వెనక అసలైంది ఒకటి ఉంది, అదే అసలైంది. ఇంకా చెప్పనా, ఆ అసలైన దాన్ని కప్పేయడానికి నీ కళ్ళ ముందు ఇన్ని ఫేకులు పెట్టాడు సాతానుగాడు. నా మాట మీకు అర్థమైందా లేదా? నా మాట అర్థమవుతుందండి? వెనక అసలైంది ఉంది. ఆ అసలైంది నీకు కనబడకుండా చెయ్యాలని నీ కళ్ళ ముందు అప్పని, తప్పని, శరీరం నొప్పని ఇన్ని ఫేకులు పెట్టాడు. మరి వెనకున్న అసలైంది ఏంట్రా అంటే తీర్థం అందరూ తీయండి. యెషయా గ్రంథం 30వ అధ్యాయం అందరూ తీయాలి. టక్కున ముగించేశాను. యెషయా గ్రంథం 30వ అధ్యాయం. నాకు ఎవరైనా కొంచెం మంచినీళ్ళు తీసుకురండి, కూలింగ్ లేని. యెషయా గ్రంథం 30వ అధ్యాయం. కూలింగ్ ఉందండి, అది 30వ అధ్యాయం. ఒకసారి 1, 2 వచనాలు చదువుదామా? అందరూ తీయండి, జాగ్రత్తగా చూడండి, జాగ్రత్తగా చదవండి. యెహోవా మాట ఇది. ఎవరి మాట? బోరమ్మ గారు, ఎవరి మాట? దేవుని మాట. దేవుని మాట ఇది. ఏంటంట? ఆయన ఏం చెబుతున్నాడు మనకి? లోబడని పిల్లలకు. ఎవరికి లోబడని పిల్లలకు? వెరీ గుడ్. అంటే మనం అందరం ఎవరికి లోబట్టలేదు? దేవునికి లోబడట్లేదు కాబట్టి మనకేం వస్తున్నాయి? శ్రమలు వస్తున్నాయి. అంటే శ్రమల వెనక ఉన్న అసలైన తప్పేటి? ఎవరికి లోబడలేదు? దేవునికి లోబడలేదు. దాన్నే కింద ఏమన్నాడు చూడండి, పాపము కూర్చుకొనున్నట్లుగా వారు నన్ను అడగక ఆలోచన చెయ్యుదురు. అంటే మనం ఎవరి మాట వినట్లేదు. వెరీ గుడ్. ఆ వినకపోవడాన్ని ఏమన్నాడు? పాపం. మనం ఎవరి మాట వినట్లేదు? దేవుడి మాట. ఆ వినకపోవడాన్ని ఏమన్నాడు? పాపం. ఈ పాపం మనం చేయడం వల్లే మన కళ్ళ ముందు కనబడుతున్న కష్టాలన్నీ వస్తున్నాయి, శ్రమలన్నీ వస్తున్నాయి. అయితే దీని వెనకున్న అసలు గొడవ ఏంటి? మనం ఎవరి మాట వింటలేదు? దేవుడి మాట వింటలేదు. అదేంటది? అదేంటది? పాపం. అదేంటది? పాపం. ఇప్పుడు ఈ పాపం వల్ల మనకేమొస్తున్నాయి? శ్రమలు వస్తున్నాయి. కానీ నిజం చెప్పనా, నీకు బాధ ఏంట్రా అంటే నేను దేవుడి మాట వినట్లేదురా అని ఎవడని చెప్తాడా? ఏం చెప్తాడు? అప్పురా, తప్పురా, నొప్పిరా. అవునా కాదా? కానీ అసలు గొడవ ఏంటి? మనం ఎవరి మాట వినట్లేదు, దేవుడి మాట. అదేంటది? పాపం. ఈ పాపాన్ని కప్పేయడానికి నీ ముందు కొన్ని ఫేకు పొరలు పెట్టాడు వీడు. నా మాటకి అర్థం లేదా? ఇంకా చెప్పనా, మనమంతా కూడా ఆ ఫేకుల్లోనే ఉండిపోయి అప్పే పెద్ద కష్టం, తప్పే పెద్ద కష్టం, నొప్పే పెద్ద కష్టం అని వీటిల్నే కష్టాలుగా చూసుకుని ఆగిపోతున్నాం. కానీ వెనకున్న అసలైన కష్టాన్ని ఆలోచించట్లేదు. నా మాట అర్థమైందా లేదండి? ఎందుకు వచ్చిందంట ఈ బాధ? ఎందుకు వచ్చిందంట? దేవుడి మాట వినలేదంట. ఏం వినలేదంట? చూడండి కిందకి. నా ఆత్మ నియమింపని సంధి చేసుకుందురు, వారు నా నోటి మాట విచారణ చేయక. సొంత ఫలాలు, సొంత ఇష్టాలు చూసుకుంటున్నారు. ఎవరు లెక్క చేయట్లేదు. నన్ను లెక్క చేయట్లే. నేను చెప్పింది వినట్లేదు. నేను చెప్పినట్టు బతకట్లేదు. నేను చెప్పినట్టు నడవట్లేదు. నేను చెప్పినట్టు జీవిస్తలేదు. అందుకే వాళ్ళ ముందుకు ఏమొస్తున్నాయి? కష్టాలు.
కానీ ఎదురుగుండా ఉన్నాయో చూస్తున్నాడు, కానీ అసలు వెనకున్న అసలైన దానికోసం ఆలోచించడమే మానేశారు. ఆ మాట మీకు అర్థమైందా లేదండి? దేవుడికి ఏమొచ్చిందంట? నోటి మాట వినకపోతే దేవుడికి ఏమొచ్చింది? కోపం, బాధ. ఏమండి శ్రీని గారు, నోటి మాట వినకపోతే దేవుడికి బాధ వస్తుందా? వస్తుందా? నీ కొడుకు కానీ నీ కూతురు కానీ నువ్వు చెప్పింది చెప్పినట్టు చేయకపోతే ఏదో ఒకటి చేసి నీ దగ్గరికి వస్తే ఎవడు తెలుసా? నాన్న ఈ పని చేశాను, అమ్మ ఈ పని చేశానంటే, పోలే బావా నా మాట వినకపోతే వినబోయో మంచి పని చేసావు అంటావా? నీ చావు నువ్వు చావు, నా మాట విన్నప్పుడు అంటావు నువ్వు. అంటే నీ బిడ్డ నీ మాట వినకపోతే నీకు బాధ కలిగిందే. ఆయన పిల్లలమైన మనం ఆయన మాట వినకపోవడం బాధ కాదా? చెప్పండి, బాధే కదా. మరి ఏం చెప్పండి, అది ఎంత పెద్ద పాపం. దౌర్భాగ్యం ఏంటంటే ఈరోజు ఆ అసలైన పాపాన్ని కష్టంగా ఎవరో చూడట్లే. ఫర్ సపోజ్ ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఆదిలో ఒక ఆయన ఏం తిన్నాడు? పండు తిన్నాడు. దేవుడికి ఏమొచ్చింది? కోపం వచ్చింది. ఏం చేశాడు ఆయన? ఏం చేశాడు? తప్పు చేశాడు. ఏం తప్పు చేశాడు? చెప్పండి మీరు, ఏ తప్పు చేశాడు? పండు తిన్నాడు. దేవుడికి ఏమొచ్చింది? కోపం వచ్చింది. ఎందుకు వచ్చింది? పండు తిన్నాడని. పండు ఎందుకు తిన్నాడు? మాట్లాడు, ఎందుకు తిన్నాడు? సరే, పండు తింటే దేవుడికి ఏమొచ్చింది? కోపం వచ్చింది. ఏం తిన్నాడు? ఇన్ని రోజు ఇందాక నుంచి అడుగుతున్నాను, మీరు ఏం చేశాడు? పండు తిన్నాడు. దేవుడికి ఏమొచ్చింది? కోపం వచ్చింది. మళ్ళీ అడుగుతున్నాను, ఏం చేశాడు? పండు తిన్నాడు. దేవుడికి ఏమొచ్చింది? అంతేగాని పండు తినడం చూస్తున్నారు, కానీ వెనకున్న గొడవేటి? అది గొడవ. ఏంటి గొడవ? ఆయన చెప్పిన మాట వినలేదు. అది పాపం. అదేంటది? పాపం. నీ ఇష్టాన్ని చేస్తున్నావు, అదేంటది? పాపం. నీకు నచ్చినట్టు బ్రతుకుతున్నావు, అదేంటది? పాపం. అదే నీ ముందున్న అసలైన కష్టం. నా మాట నీకు అర్థమైంది లేదా? ఆ కష్టాన్ని కప్పేసి ఆ అసలైన పాపాన్ని కనబడకుండా చేసి ఈ అపవాదిగాడు దిక్మాలి అని నీ ముందెట్టాడు. మనమేం చేస్తున్నాం తెలుసా? 24 గంటలు ఇంటి కోసమే, 24 గంటలు ఒంటి కోసమే, 24 గంటలు అప్పు కోసమే బతికి 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 ఆ బాధల్లో మునిగి 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 చచ్చిపోతున్నాం. కానీ నిజం చెప్పండి, అసలైన కష్టాన్ని పట్టించుకుంటున్నామా? ఏం చెప్పండి? పోయిన వాళ్ళందరూ కూడా పోయేలోపు, ఒరే నేను దేవుడు మాట వినలేదురా, ఈసారి నుంచి వినాలరా అన్న జాగ్రత్త పడుతున్నారా? ఎందుకు వస్తున్నాయంటే మనం అందరూ అనుకుంటున్నాం నేను చేసిన పని బాగోక అనుకుంటున్నాం, కానీ అసలు మెయిన్ గొడవ మనం ఎవరి మాట వెనక? దేవుడి మాట వెనక. అదే యెషయా గ్రంథం 30 అధ్యాయంలో ఇంకొక మాట అంటున్నాడు చూడండి. 30 అధ్యాయం యెషయా గ్రంథం, అదే యెషయా గ్రంథం 30 అధ్యాయం 12వ వచనం. అందుచేత ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు ఇలాగు సెలవిచ్చుచున్నాడు, మీరు ఈ వాక్యము వద్దని త్రోసివేసి, నేను ఇన్ని చెప్తుంటే ఇదేమి మాకొద్దు కానీ అని త్రోసేసి బలత్కారమును కృత్రిమమును నమ్ముకొని అట్టి వాటిని ఆధారము చేసుకుంటున్నారు. దేన్ని చూసుకుంటున్నారు మీరు? కృత్రిమము అంటే ఇంగ్లీష్లో ఫేక్, అంతేనా? కృత్రిమము అంటే ఇంగ్లీష్లో ఏంటి? ఫేక్. ఏవే చూసుకొని అవే ఆధారం అనుకున్నావు, కానీ అసలు గొడవ ఏంటంటే నువ్వెవరి మాట వినలేదు. అది మ్యాటర్. ఎవరి మాట వినలేదు అంటే మీరు చెప్పండి, మనిషికి కష్టాలు ఎక్కువ వస్తున్నాయి అంటే బాగా వినాలి మీరు. ఎందుకు వస్తున్నాయి చెప్పండి? ఎందుకు వస్తున్నాయి? దేవుడి ప్రకారం ప్రవర్తించక, దేవుడు చెప్పినట్టుగా జీవించక, దేవుడు చెప్పిన మాట వినక. అదే ఏంటంటే పాపం. అదేంటది? అందుకన్నారు కదా, ఆజ్ఞ అతిక్రమమే పాపం. ఎవరాజ్ఞ? మన ఆజ్ఞలు కాదు, దేవుడి ఆజ్ఞ, దేవుడి మాట. అదేంటది? ఆజ్ఞ అతిక్రమం. ఆ మాట వినకపోవడమే మనం చేసే పాపం. అదే మన ముందున్న అసలైన కష్టం.
విచిత్రం ఏంటంటే ఆ కష్టాన్ని మూసేస్తున్న ఎన్నో ముందు వాటిని చూసి అవే కష్టాలు అనుకుని అక్కడే ఆగిపోతున్నాం. కానీ అసలైన కష్టాన్ని మర్చిపోతున్నాం. అసలైన కష్టాన్ని మనం ఏం చేసుకోవట్లేదు, సరి చేసుకోవట్లేదు. అంటే మీరు చెప్పండి, మనిషి అన్ని విషయాల్లో నెంబర్ వన్గా తయారవ్వాలంటే, అంటే అన్నిటినీ తట్టుకునే శక్తి, అన్నిటినీ ఎదుర్కొనే శక్తి మనిషికి రావాలంటే, అన్నీ సరైనోడు అవ్వాలంటే మనిషి ఎవరి మాట వినాలి చెప్పండి? దేవుడు మాట వినాలి. అందుకే అమ్మ వినండి, యేసు ప్రభువు వారు స్వయంగా ఆయన నోటే చెప్పిన ఒక మాట తెలుసా? మనుష్యుడు రొట్టె వలను మాత్రమే కాక దేవుని నోట నుండి వచ్చే మాట వల్ల బ్రతుకుతాడు. దేనివల్ల మనం బ్రతికేది చెప్పండి? దేనివల్ల బ్రతికేది? దేవుడు మాట వల్ల. నేను చెప్పండి, దేవుడు మాట వల్ల నేను బ్రతుకుతున్నానండి అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. అంటే రొట్టెతో పని లేదు, ఇంకా రొట్టె అంటే భోజనం. నిజం చెప్పనా? ఈరోజు దేవుడు మాట వలన బ్రతుకుతున్నాను అనే అపోహ వాడు పక్కకు పెట్టేసి నీ ముందు నువ్వు భోజనంతోనే బతుకుతున్నావు అన్న అపోహ క్రియేట్ చేశాడు. అందుకే ఈరోజు కోటి విద్యలు దేనికోసం? మరి మాట కోసం ఏం లేదా? లేదు. నా మాట మీకు అర్థమైందా లేదా? కోటికెన్ని కోటి, కూటికి కోటి. మరి ఆయన మాటకు ఏమీ లేదు. నువ్వు చేసే ప్రతి పని కూడు కోసమే. మరి నువ్వు బ్రతకాలంటే ఎవరి మాట కావాలి? దేవుడు మాట. ఆ మాట కోసం ఏం చేస్తున్నావు? ఏమీ లేదు. మన నిజం చెప్పండి, నీ కళ్ళ ముందు అపవాదిగడు ఫేక్ చెయ్యట్లేదు. అందులో ఏది నిజమో, ఏది అబద్ధమో, ఏది అసలో, ఏది కాదో తెలియని గందరగోళంలో ఈరోజు మనుషులు లేరు. ఉన్నారా లేదా? నీకు తెలియకుండానే నీ కళ్ళ ముందే నిన్ను మాయ చేసేస్తున్నాడు. ఎవడాడు? అపవాదిగాడు. అలా మాయ చేసి ఆయన మాట నుండి దూరం చేసేస్తున్నాడు. కానీ ఒక మాట చెప్పనా అమ్మ, వినాలి, ముగింపు మాట. నీ జీవితంలో ప్రతి సమస్యకు మూల కారణం నువ్వెవరి మాట వినకపోవడం. అంతే. అదే నీకు నాకు మనకి ఉన్న అతిపెద్ద కష్టం, అతిపెద్ద సమస్య. మనం బాగుండాలి అంటే ఫస్ట్ ఏం క్లియర్ చేయాలి? బ్యాంకులోను బాడీ పెయిన్ కాదు, ఏం క్లియర్ చేయాలి? దేవుడి మాట మనం వినాలి. ఎవరి మాట వినాలి? దేవుడి మాట మనం వినాలి. ఇంకొక చెట్ట చివరి మాట చెప్పి ఆమెనంటాను. చెట్ట చివరి మాట, కూడు గూడు నీడ ఇవన్నీ వద్దు అనట్లే, అవి అవసరం. వినాలి మీరు. కూడు గూడు నీడ అవసరం, కానీ దేవుని మాట అత్యవసరం. నా మాట మీకు అర్థమైందా లేదా? దేవుడి మాట ఏంటి? ఈరోజు అది ఎమర్జెన్సీ అన్న విషయం నువ్వు మర్చిపోయావు. ముందు అక్కడ సరి చేసుకోవాలి అనే ఆలోచన మనం మర్చిపోయాం. అలా మర్చిపోబట్టే మన ముందు ఎన్నో భయంకరమైన సమస్యలు అనేవి మనం చుట్టుకుంటున్నాయి. నా మాట మీకు అర్థమైందా లేదా? అంటే ఎందుకు కష్టాలు చెప్పాలి మీరు? ఎందుకు కష్టాలు? ఎవరి మాట వెనక? దేవుడి మాట వెనక. ఆ మాట వినలేదు అన్న విషయాన్ని నువ్వు తెలుసుకోకుండా ఎన్నో ఫేకులు క్రియేట్ చేసేస్తున్నాడు వీడు. ఎవడో? అపవాదిగాడు. మనం అక్కడే ఆగిపోతున్నాం. ఇదే కష్టం, ఇదే బాధ, ఇదే సమస్య అని ఒక చాట ఆగిపోతున్నాం. దాన్ని వెనక్కి వెళ్ళే ప్రయత్నం మనం చేయట్లేదు. కానీ ఏదైనా తేలాలంటే మూలానికి వెళ్తేనే మనకి తేలుతుంది. నా మాట మీకు అర్థమైందా లేదా? అంటే ఇప్పుడు మనిషికి ఉన్న అతిపెద్ద కష్టం ఏదంటే ఎవరి మాట వినకపోవడం. చెప్పండి, ఎవరి మాట వినకపోవడం? దేవుడి మాట వింటే అంతా సెట్ రైట్ అవుతుందా? అవుతుందా? సూర్యప్రకాష్ గారు అవుతుందండి? డ్యామ్ షూర్, డ్యామ్ షూర్. మళ్ళా చెప్తున్నాను, ఈరోజు నేను దేవుడి మాట వింటున్నాను, నాకు కష్టాలు లేవు. అంటే మనకు కనబడే అదే చెప్తున్నాను కదా, లేకపోవడం పెట్టి అప్పు ఉందిగా, ఇంకోటి ఉందిగా, అదే చెప్తున్నాను. అక్కడే ఆగిపోతున్నాం. కానీ దేవుడి మాట వింటే అవి మన కష్టాల కిందే కనిపించవు. అసలైన కష్టం ఏంటో మనకి తెలుస్తుంది. ఈరోజు ఒకే ఒక మాట చెప్తున్నాను మీకు కూడా, ఆయన మాట వినండి,
మీకేముండదు, కష్టం ఉండదు. మీకున్న కష్టాలు మాత్రమే ఆలోచిస్తే అసలైన గొడవ, అసలైన కష్టం ఆయన మాట వినడం అనే దాన్ని, వినకపోవడం అనే దాన్ని మనం మర్చిపోతున్నాం. నా మాట అర్థమైందా లేదా? అయితే ఎక్కడి నుంచైనా ఒక ప్రయత్నం చేయండి. ఏమనంటే పైన రియల్ అన్నదాన్ని నమ్మకండి, అది లోపలేటి ఫేక్. నీకు కనిపించేవి కాదు అసలు, వెనక అసలైంది ఒకటి ఉంది, అది పాపం. ఆ పాపం పెట్టి దేవుడి మాట వినకపోవడం, దాన్ని ఎలా మార్చాలో ట్రై చేయండి. అర్థమైందా లేదా? నీ కొడుకుని కాదు మార్చాల్సింది, లేకపోతే నీ ఇంట్లో అప్పుని కాదు మార్చాల్సింది, ఇంటిని కాదు మార్చాల్సింది. ఇప్పుడు చాలామంది అదే కదా, ఎందుకనుకోండి ఇంట్లో ఎన్ని కష్టాలు ఈశాన్యంలో ఎక్కువైపోయి. ఏది ఎక్కువైపోయి? ఇప్పుడు ఈశాన్యంలో బరువు మార్చేది ఏం మారిపోయింది చెప్పండి? ఏం మారిపోయింది? మారిపోయిందా? మారిపోదు. లోపల ఉన్న నువ్వు అసలైన గొడవ మార్చకుండా పైన ఎన్ని మార్చినా నీకున్న కష్టం ఏమవుతావు? మారదు. మరి అసలైంది ఏంటంటే నువ్వు ఎవరి మాట వినాలి, అది పెద్ద గొడవ. ఆ మాట వినడాన్ని 66 పుస్తకాలు మీరు చదవండి, 66 పుస్తకాలు ఒకటే అన్నాడు, మీరు నా మాటకు లోబడాలి. ఎవరి మాటకి? నా మాటకు లోబడాలి. ఒక సాక్షార్థంగా దీన్ని ఇస్తాను మీకు అంటాడు. అదే యెషయా గ్రంథం ఇంకొక వచ్చిన చూద్దాం, చూడండి ఒకసారి. 30వ అధ్యాయం యెషయా గ్రంథంలోనే 8వ వచనం అనుకుంటా, 30వ అధ్యాయం 18. యెషయా గ్రంథం 30వ అధ్యాయం 8వ వచనం. రాబోవు దినములలో చిరకాలము నిత్యము సాక్షార్థముగా ఉండునట్లు నీవు వెళ్ళి వారి ఎదుట పలక మీద దీన్ని వ్రాసి గ్రంథములో లిఖించు. ఇది చాలా ముఖ్యం. వాళ్ళకే, ఎవరికే? ప్రజలకి. ఏది ముఖ్యం చెప్పండి? వాక్యం. ఎందుకు ఇన్నిసార్లు ముఖ్యం 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 తెలియలేదు మనకి. ఇది ఏదో ఒక పుస్తకం అనుకుంటున్నాం. దీన్ని నీ దగ్గరికి నా దగ్గరికి రప్పించడానికి ఆయన చాలా బాధలు పడ్డాడు. ఆది నుండి ఎందరో చనిపోయారు, ఎందరో కనుమరుగైపోయారు, హతసాక్షులైపోయారు. అంతమందిని చంపి ఈ పుస్తకాన్ని నీ చేతుల్లో, నా చేతుల్లో ఎందుకు పెట్టాలి? ఇందులో ఉన్న మాటలు మనం ఏం చేయాలి? వినాలి. అది వినకపోవడమే మన జీవితాల్లో ప్రతి కష్టానికి మూలం. అది వినకపోవడమే మన జీవితాల్లో అతిపెద్ద కష్టం. నా మాట అర్థమైందా లేదా? ఏమంటున్నాడు? వాళ్ళ ముందు ఒక సాక్షార్థముగా పెట్టు. ఎందుకంటే ఇది వాళ్ళకి చాలా చాలా ముఖ్యమైనది. అయితే వాళ్ళ సొంత అన్నీ కల్పించేసుకొని, సొంత చేష్టలు కల్పించేసుకొని, సొంత ఆలోచనలు కల్పించేసుకొని పక్కన పెట్టేశారు. దేన్ని చెప్పండి? దేన్ని? దౌర్భాగ్యుడు చెప్పనా? అమ్మ వినండి మీరు, అవునో కాదు మీరు చెప్పండి. ఈ రోజుల్లో కూడా సంఘాల్లో వాక్యాలు లేవండి, వాక్యాలు లేవండి. ఈరోజు సంఘాల్లో ప్రైజ్ అండ్ వర్షిప్ అంటున్నాడు ఒక ఆయన. ఏంటంట? ప్రైజ్ అండ్ వర్షిప్. దాని తెలుగులో ఒక ఆయన అన్నాడు, ఆరాధన చేద్దాం. ఏం చేద్దాం? ఏటి ఆరాధన చేద్దాం? ఓ 2 పాటలు పాడి, చక్కగా గెంతి ఎగిరి, ఓ 4 చప్పట్లు కొట్టి మనం చల్చలు చేద్దాం. యేసులో ఆనందం అన్నాడు ఇంకొక ఆయన. ఎవరిలో ఆనందం? అవన్నీ తప్పు ఒప్పు అని అంటలేదు, కానీ ఇవన్నీ చేసి దేన్ని పక్కన పెడేస్తున్నాం? వాక్యాన్ని. 5 నిమిషాలు 10 నిమిషాలు వాక్యం చెప్పేది. మనం ఏం చెప్పండి? ఇదంతా సాతాను ముందు పెడుతున్న మాయ కాదా? ఫేక్ కాదా? ఈ ఫేక్ని తెలుసుకోవాల్సింది ఎవరో? మనమే. నీ ముందున్నదే నిజం అనుకోకు, ఏది నిజమో తెలుసుకునే ప్రయత్నం మనం చేయాలి. అర్థమైంది లేదా? కాబట్టి మీరందరూ మనస్ఫూర్తిగా ఆలోచిస్తే మనకున్న ప్రతి కష్టానికి ఒకటే మూలం. ఏటది? మనం ఎవరి మాట వినలేదు. సూర్య సత్యం గారు వెరీ గుడ్. ఎవరి మాట వినలేదు? దేవుడి మాట వినలేదు. అందుకే మన బ్రతికేం లేదు, బాలేదు. ఎవరి మాట వినలేదు? దేవుడి మాట వినలేదు. ఇప్పుడు బ్రతుకు బాగుండాలంటే ఎవరి మాట వినాలి? దట్స్ ఆల్ ఎనఫ్. అర్థమైందా లేదా? అదొక్కటి సరిచేయి, అన్నీ సెటరేట్ అయిపోతాయి. అర్థమైందా లేదా? అదొక్కటి సరిచేయి. ఏది? ఆయన మాట వినడం, అన్నీ సెటరేట్ అయిపోతాయి. కానీ దౌర్భాగ్యుడు తెలుసా, అదే సరి చేయలేకపోతున్నాం. 6 గంటలకు ప్రార్థన, 7 గంటలకు స్టార్ట్ అయింది, 8 గంటల దాకా వస్తూనే ఉన్నాం. దాన్ని సరి చేయలేకపోతున్నాం. ఎక్కడ ప్రార్థన? వాక్యానికి టైంకి రాలేం.
దాన్ని సరిచేయలేకపోతున్నాం. చెప్పిన మాటలు హృదయాల్లో పెట్టుకోలేము, దాన్ని సరిచేయలేకపోతున్నాం. పెట్టుకున్న ప్రకారం మనం ప్రవర్తించట్లేదు అంటే దేవుడు మాట వెనకపోవడం అనేది మనం ఏం చేయలేకపోతున్నాం, సరి చేయలేకపోతున్నాం. కానీ దేవుడు అంటున్నాడు, ఆ ఒక్కటి సరిచేయి అంతా సెటరేట్ అయిపోద్ది. ఓకే, వెరీ గుడ్. ఇప్పుడు మనకున్న కష్టాలు సమస్యలు పోవాలంటే మనం ఎవరి మాట వినాలి? వెరీ గుడ్. దేవుడు మాట వినకపోవడమే అత్యంత కష్టం. ఓకే, అది మనసులో పెట్టుకొని ఇక నుంచైనా ఆయన మాట విని బ్రతికే ప్రయత్నం చేద్దాం. ఎవరి మాట? అమ్మ ఒక మంచి మాట చెప్తాను, ముగింపు మాట. దేవుడు ఎక్కడా చెడు చెప్పాడా? చెప్పలేదండి. కానీ ఈరోజు జనాలకి దేవుడు మాటలు నచ్చట్లేదంటే చెడు ఎక్కువ నచ్చబట్టి. మొన్న చోట కూర్చొని మన ఊర్లోనే, వాళ్ళు తిట్టుకున్నా ఏం పర్లేదు, మన ఊర్లోనే ఒక చోట కూర్చొని మందు కోసం మాట్లాడుతున్నాను నేను. తాగుతున్న వాళ్ళు ఎక్కువైపోయారు, వాళ్ళు తాగితే తాగుతున్నారు, జనాలు వెనకాలలో బాధపడుతున్నారని మందు కోసం మాట్లాడాను నేను. నా పక్కన ఉన్న ఒక సోదరుడు దూరంగా వెళ్ళిపోయాడు నా దగ్గర. అప్పుడు దాకా నా దగ్గర ఉన్నప్పుడు దూరంగా వెళ్ళిపోయాడు. ఎందుకని? ఆ మాట ఎక్కలే. ఎక్కినా ఎక్కపోయినది నిజం కాదు కదా? నువ్వు అది సరి చేసుకోకుండా ఏది సరి చేస్తావన్న పని అవుతావు. అర్థమైందా లేదా? అసలు నిజాన్ని సరి చేయకుండా అబద్ధాలన్నీ నువ్వేం చేద్దామన్న పని అవుతావు. అసలు నిజం ఏదంటే ఆయన చెప్పిన మాట నువ్వు వినడం. ఆయన ఏం చెప్పాడు? నీ బ్రతుకు బాగు చేసే మాటే చెప్పాడు. అది నువ్వు విన్నప్పుడు అన్నీ బాగుంటాయి. నా మాటలు మీరు ఆలోచిస్తారనుకుంటున్నాను, పరీక్షిస్తారనుకుంటున్నాను, పరిశీలిస్తారనుకుంటున్నాను. ఇప్పటికైనా ఎదురున్న ఫేక్ని చూడకండి, వెనకాలన్న ఒరిజినల్ని చూడండి. అక్కడ సరి చేయండి, అన్నీ ఏమవుతాయి? సరవుతాయి. అక్కడ సరి చేయాలంటే ఇక నుంచి మనం ఎవరి మాట వినాలి? దేవుడి మాట వినాలి. ఆ మాట వినడానికి ఏమైనా చేయాలి. ఓకే, ఎవరి మాట వినడానికి? దేవుడి మాట వినడానికి. అలా చేసేవారిగా, అలా సరి చేసుకునేవారిగా, ఆయన మాట వినేవారిగా మనకున్న అత్యంత ప్రమాదమైన సమస్యను సరి చేసుకునేవారిగా మనం అందరం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ మాటలు తెలియజేస్తున్నాను. వినికిడిలో దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించి మనల్ని, మన కుటుంబాలను బలపరచునుగాక. ఆమేన్. అందరికి వందనాలండి.